ఇలాంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా మనం మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి, ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణ చెప్తాను మీకు. అంతకుముందు ఒక పేద వ్యక్తికి బ్యాంకులో ఖాతా తెరవాలంటే అట్టి బ్యాంకులో ఎవరైతే ఖాతాదారు ఉన్నాడో అతను జమానతు సంతకం పెట్టాలి, 500 రూపాయల నగదు చెల్లించాలి. కానీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత జన్ధన్ ఖాతా పేరిట ఎవరి పూచికత్తు, ఎవరి సెక్యూరిటీ అవసరం లేదు, ఎట్టి డబ్బు కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికి వాళ్ళే సెల్ఫ్ డిక్లరేషన్ పేరిట జనధన్ ఖాతాలు తెరిపించినటువంటి మొట్టమొదటి వ్యక్తి, మొట్టమొదటి ప్రధానమంత్రికి ఉచితంగా గ్యాస్ పథకాన్ని, ఉజ్వల గ్యాస్ పథకాన్ని అందించినటువంటి గొప్ప మహనీయుడు మన నరేంద్ర మోడీ గారు. ఈ విధంగా చెప్పినట్లయితే సంక్షేమ పథకాలు ఇవాళ గ్రామాలు అభివృద్ధి ఏం మాత్రం జరిగినా ఉన్నాయంటే ఆ గ్రామాల్లో సీసీ రోడ్డు కానీ, డ్రైనేజ్ కానీ, ఎల్ఈడి బల్బు కానీ, రైతు వేదిక కానీ, శ్మశానిక వాటిక కానీ, డంప్ యార్డ్ కానీ ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే అది నరేంద్ర మోడీ గారి యొక్క నిధులు, నరేంద్ర మోడీ గారి యొక్క డబ్బుల చేతనే అభివృద్ధి జరిగింది.